Hello friends, welcome to Government Jobs Adda YouTube ఛానల్. సో ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అక్కడే బెల్ ఐకాన్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఈ వీడియో ఎలాంటి క్వశ్చన్లో డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎలాగా ఉంది లేదా మీకు ఎలాంటి కంటెంట్ అనేది కావాలో కమెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సో ఈరోజు మనం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ కాలము మరియు పనికి సంబంధించి ఏదైతే మనకి రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగాడో వాటికి ఒక 10-12 క్వశ్చన్స్ ఈ వీడియోలో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో వీడియో అనేది తప్పకుండా కంప్లీట్గా చూడండి, ఎక్కడ మిడిల్లో స్కిప్ చేయకండి, సగం చూసి వెళ్ళిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో అనేది ఈ క్వశ్చన్స్ అనేది మనకు అర్థమెటిక్ క్వశ్చన్స్ అని ప్రతి ఎగ్జామ్లో స్టేట్లో జరిగే సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఎస్సి అండ్ అలాగే రైల్వే ఎగ్జామ్స్కి కూడా మీకు యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. Pipe C and D alone can fill a tank in 4 hours and 5 hours respectively. If pipe C is closed after 3 hours and at the same time pipe D is opened, in how many hours will the tank get filled? So pipe C and అలాగే pipe D ఉన్నాయంట. pipe C వచ్చేసి ఒక ట్యాంక్ని 4 అవర్స్లో, పైప్ డి వచ్చేసి అదే ట్యాంక్ని 5 అవర్స్లో ఇండివిజువల్గా ఫిల్ చేస్తున్నాయి అంటున్నాడు. అలాగే స్టార్టింగ్ ఇక్కడ ఏం చేశాడు, పైప్ సి క్లోజ్డ్ ఆఫ్టర్ 3 అవర్స్ అంటే 3 అవర్స్ తర్వాత పైప్ సి అనేది క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ పైప్ సి ఓపెన్ చేశాడు, ఓపెన్ చేసిన తర్వాత 3 అవర్స్ పైప్ సి అనేది వర్క్ చేసింది. వర్క్ చేసిన తర్వాత పైప్ సి అనేది క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మనకి పైప్ డి అనేది కంటిన్యూ అవుతుంది. ఆ పైప్ డి అనేది రిమైనింగ్ మనకి ఎంతైతే ఉంటుందో అది ఎంత సమయంలో ఆ ట్యాంక్ని ఫిల్ చేసింది అని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏం చేయాలి, మనకి ఎప్పుడైనా ఈ విధంగా ఇచ్చినప్పుడు టోటల్ వర్క్ అనేది కనుక్కోవాలి. టోటల్ వర్క్ అంటే సింపుల్గా వీటి యొక్క ఎల్సిఎం చేసి సరిపోతుంది. సో ఎల్సిఎం అనేది 20 అవుతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, సి అనేది 3 అవర్స్ చేసింది అంటున్నాడు. 3 into 1 అవర్కి ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తుంది, 5 యూనిట్స్ వర్క్ చేస్తుంది. సో సి అనేది ఓవరాల్గా 15 యూనిట్స్ వర్క్ అనేది చేసింది. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి 20 మైనస్ టోటల్ వర్క్ వచ్చేసి 20, దాంట్లో సి అనేది 15 చేసింది అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది 5. ఈ 5 అనేది ఎవరు చేస్తారు, సి అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి డి అనేది ఫినిష్ చేస్తారు. సో టోటల్ చేయాల్సిన వర్క్ ఎంత 5. ఈ సి అనేది ఎంత యూనిట్ వర్క్ చేస్తుంది, 4 యూనిట్స్ వర్క్ చేస్తుంది అంటే 5/4. 5 1s 5, ఇక్కడ పాయింట్ పెట్టామనుకోండి 0 అవుతుంది. 5 2s 8, మళ్ళీ 2 0 అవుతుంది, మళ్ళీ 5s 4 5s 4 1s 4 అయితే ఇక్కడ 1 మిగులుతుంది. సో ఇక్కడ 0 పాయింట్ పెట్టామనుకోండి 0 వస్తుంది, మళ్ళీ 4 2s అలాగే 4 5s పోతుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి డి అనేది రిమైనింగ్ వర్క్ని 1.2 అవర్స్లో ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అనేది క్వశ్చన్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఎల్సిఎం ఎందుకు తీసుకున్నాము, వేరే విధంగా కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. సో అవన్నీ కూడా మనకి బేసిక్ మెథడ్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే మీకు చెప్పాను బేసిక్ టు అడ్వాన్స్ బ్యాచ్ అనేది మీకు స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ క్వశ్చన్స్ తీసుకొని అవి ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం చూస్తాం. మీకు బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అండ్ అలాగే క్వశ్చన్స్ కంప్లీట్ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కావాలి అంటే మీరు ఈ బ్యాచ్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో February 10th వరకు మ్యాక్సిమం నాకు మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్సెస్ బట్టి రేపు February 10th అని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి ఎంత త్వరగా రెస్పాన్స్ వస్తే అంత త్వరగా ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా దీంట్లో మనకు కవర్ అవుతున్నది అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా, సర్ట్స్ అండ్ ఇండిసెస్ అండ్ అలాగే మనకి మెన్సురేషన్ అండ్ అలాగే మనకి జామెట్రీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సో తప్పకుండా ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా వాట్సాప్ గ్రూప్ ఉంది, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా మీరు అక్కడ కమెంట్ చేయండి. బేసిక్ బ్యాచ్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎవరైతే మీకు బేసిక్స్ కూడా తెలియదో ఎలా సాల్వ్ చేయాలని చెప్పి, సో తప్పకుండా ఈ బ్యాచ్లో జాయిన్ అవుతే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. A can complete a task alone in 9 hours while B takes 13.5 days to do it by herself.
together with C, it takes them 4.5 days to complete the task. If C and D together can complete the task in 18 days, then how many days will D need to complete task by herself? So ఒక పనిని A ఒక్కడే 9 days లో, B ఒక్కడే 13.5 days లో, అండ్ అలాగే C అంటే టుగెదర్ విత్ C అంటే ఇక్కడ ఏమొస్తుంది A ప్లస్ B ప్లస్ ఈ ముగ్గురు కలిసి సేమ్ అదే పనిని 4.5 days లో కంప్లీట్ చేస్తారంట. అండ్ అలాగే నెక్స్ట్ ఏం చూడండి, ఇప్పుడు C అండ్ D టుగెదర్ కెన్ కంప్లీట్, మళ్ళీ అలాగే C ప్లస్ D కలిసి చేశారనుకోండి వాళ్ళిద్దరు 18 days లో ఫినిష్ చేస్తారంట. అయినా D ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే 9, 13.5, 4.5, 18. సో ఇవన్నీ కూడా మనకి 4.5 మల్టిపుల్స్ లో ఉన్నాయి. సో సింపుల్ గా మనకి ఈ విధంగా తీసుకున్న మనకి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 54 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 54 లో 9 అనేది 6 times పోతుంది, 13.5 అనుకోండి మనకి 4 times పోతుంది. ఇక్కడ 13.5 ఇంటూ 2 చేసామనుకోండి 27, 27 ఇంటూ 2 చేసామనుకోండి 54 వస్తుంది. అండ్ అలాగే ఇది తీసుకుంటే మనకి 54ని 9తో డివైడ్ చేసామనుకోండి మనకి 6 వస్తుంది. అలా కాకుండా 4.5తో డివైడ్ చేసామనుకోండి మనకి 12 అవుతుంది. అండ్ అలాగే మనకి 18తో డివైడ్ చేసామనుకోండి ఇది 3 times పోతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఏ యొక్క యూనిట్ డే వర్క్, ఒక రోజులో అది చేసే వర్క్. ఇది వచ్చేసి బి యొక్క ఒక రోజు వర్క్. అండ్ అలాగే ఇది వచ్చి 12 వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒక రోజు వర్క్. అండ్ అలాగే 3 అనేది సి ప్లస్ డి యొక్క ఒక రోజు వర్క్. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ వచ్చేసి ఏబి ఇండివిజువల్ గా మనకి తెలుసు. సో ఈ 12 నుంచి ఏ ప్లస్ బిని తీసామనుకోండి 6 ప్లస్ 4ని ఎంత వస్తుంది మనకి 12 మైనస్ 10 అంటే 2. ఈ 2 అనేది ఏంటిది ఓన్లీ సిది అనమాట. సి ఒక్కడే ఒక్క రోజులో 2 యూనిట్స్ వర్క్ చేశాడని చెప్పి అర్థం. ఈ 3 అనేది మనకి ఏంటిది, ఇక్కడ 3 అనేది మనకి సి ప్లస్ డి. సో మనకి సి ప్లస్ డి అంటే ఓవరాల్ గా 3 అనేది సి ప్లస్ డి, దీంట్లో నుంచి సి తీసామనుకోండి 2 యూనిట్స్ ఎంత మిగులుతుంది 1 యూనిట్. అంటే సి అంటే ఇదో ఏంటిది డి యొక్కది. డి అనేవాడు ఒక రోజులో తన యొక్క వర్క్ అనేది ఒక యూనిట్ వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు. మనకి క్వశ్చన్ లో అడిగింది ఏంటి, డి ఒక్కడే ఆ కంప్లీట్ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో టోటల్ వర్క్ ఎంత 54. సో టోటల్ వర్క్ ఎంత 54. ఆ డి ఒక్కడు ఒక రోజులో ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తాడు, 1 యూనిట్ వర్క్ చేస్తాడు. 54/1 అంటే టోటల్ గా 54 days లో ఆ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. డి ఒక్కడే ఆ పనిని 54 days లో ఫినిష్ చేస్తాడు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు ఎల్సిఎం అనేది కన్ఫ్యూజ్ అవుతే జస్ట్ ఏం చేయండి, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని డబుల్ చేయండి. ఇది 27 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 36 అవుతుంది. వీటిని డబుల్ చేసి వీటికి ఎల్సిఎం ఏదైతే తీసుకుంటారో, సపోజ్ వీటికి ఎల్సిఎం తీసుకుంటే 108 సంథింగ్ వస్తుంది, తీసుకుంటారో దీన్ని మీరు ఆఫ్ చేయండి. ఎందుకంటే వీటిని ఇండివిజువల్ గా డబల్ చేస్తున్నారు కాబట్టి టోటల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేస్తే మీకు ఆ టోటల్ వర్క్ అనేది రావడం అనేది జరుగుతుంది. లేదా ఈ విధంగా ఎల్సిఎం చేసుకొని కూడా చేయొచ్చు. సో మీకు ఏ విధంగా చేసినా రైట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, A and B together can complete a task in 10 days. B and C can do it in 15 days. And C and A together can do it in 12 days. How long will they take to complete the task working together? సో ఒక పనిని ఏ మరియు బిలు చేశారనుకోండి 10 days పడుతుంది అంట. అదే పనిని బి మరియు సిలు చేసే 15 days పడుతుంది అంట. అదే పనిని సి ప్లస్ ఏ చేసే 12 days పడుతుంది అంట. ఈ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం చేయండి, టోటల్ వర్క్ అనుకోవాలంటే మూడిటి యొక్క ఎల్సిఎం. సో ఇక్కడ 60 వస్తుంది ఎల్సిఎం అనేది. ఇది వచ్చేసి 6 times పోతుంది, ఇది వచ్చేసి 4 times పోతుంది, ఇది వచ్చేసి 5 times పోతుంది. సో ఇక్కడ చూసారనుకోండి ఇవన్నిటిని ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి అని యాడ్ చేశారనుకోండి ఇవన్నీ కూడా మనకి 2 times రావడం అనేది జరుగుతుంది. డబల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కేసులో మీరు ఏం చేయాలి అంటే వీటిని డబల్ చేసినా పర్వాలేదు, లేకపోతే వీటిని ఆఫ్ అన్నా చేయండి. ఇండివిజువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆఫ్ చేయండి. సో వీటిని ఆఫ్ చేసి ఏమైతే అక్కడ మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా మనకి ఇక్కడ టోటల్ వర్క్ ఏదైతే ఉంటుందో దీన్ని డబల్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 2 times ఉన్నారు కాబట్టి అందరూ రిపీటెడ్ గా ఉన్నారు కాబట్టి. సో ఇది మనకి ఇక్కడ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ వచ్చేసి 120. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆ ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తాడంటే మనకి టోటల్ వర్క్ ఎంత 120 డివైడెడ్ బై 6 + 4 10, 10 + 5 15. సో 12/15 అంటే 8 days లో ఆ ముగ్గురు కలిసి పని కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీకు ఎలాంటి క్వశ్చన్లో డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తేనే మీకు దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకొంచెం ప్రొవైడ్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Aarti and Bharati take 30 days and 42 days respectively to complete a piece of work individually. Aarti starts working alone and then Bharati joins her a few days later. In all, it takes them 20 days to complete the task. After how many days did Bharati join the work? So ikkada entidi Aarti 30 డేస్లో, భారతి 42 డేస్లో ఇండివిజువల్గా వాళ్ళ యొక్క వర్క్ అనేది ఫినిష్ చేస్తారంట. సో టోటల్ వర్క్ కనుక్కోవాలి అంటే వీటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి ఇక్కడ 210 అవుతుంది. ఇది 7 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది. ఇది ఎల్సిఎం మీకు రాలేదంటే 30, 42 ఈ విధంగా చేయండి వస్తుంది. 6 5 6 7. సో వీటిని మనకి ఎల్సిఎం అంటే జస్ట్ వీటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎల్సిఎం. 6 × 5 × 7 210 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేస్తాను చూడండి. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఆరతి స్టార్ట్స్ వర్క్. ఆరతి అనే ఆమె వర్క్ స్టార్ట్ చేసింది అంటే స్టార్ట్ చేసిన తర్వాత భారతి అనే ఆమె జాయిన్ అయిపోయింది. సో స్టార్టింగ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఆరతి స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆరతి ప్లస్కి భారతి జాయిన్ అయిపోయింది. సో కాకపోతే ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అని చెప్పి మనకి క్వశ్చన్ ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ మనకి చెప్పలేదు. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, కాకపోతే 20 ఓవరాల్గా వర్క్ వచ్చేసి 20 డేస్లో ఫినిష్ అయింది అంటే ఫినిష్ అయితే హౌ మెనీ డేస్ డిడ్ భారతి జాయిన్ ద వర్క్, ఆఫ్టర్ హౌ మెనీ ఎన్ని రోజుల తర్వాత ఇక్కడ భారతి అనేది ఆమె జాయిన్ అయిందో మనకు అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏంటిది, ఈ భారతి జాయిన్ అయినప్పటి నుంచి ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో ఫినిష్ అయిందో మనకి ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది 4. ఈ 4 అనేది ఏంటిది, వీళ్ళిద్దరు పని చేసినవారు. ఇంకా భారతి కూడా జాయిన్ అయిన తర్వాత వీళ్ళిద్దరు పని చేసిన 4 × 12 ఎంత 48. సో 4 × 12 ఎంత 48 అంటే టోటల్ వర్క్ ఎంత 210. 210 నుంచి 48 తీసేయండి, మనకి ఎంత వస్తుంది. 210 నుంచి 50 తీసామనుకోండి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 160. 160 నుంచి మనకి 50 తీసాము కూడా 2 యాడ్ చేయండి. సో 162 అవుతుంది. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి 162. ఈ 162 ఎవరు కంప్లీట్ చేయాలి, ఇనీషియల్గా ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళే కంప్లీట్ చేశారు. ఇనీషియల్గా ఎవరు కంప్లీట్ చేశారు అంటే 162 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత భారతి జాయిన్ అని చెప్పి అర్థం. అంటే ఇనీషియల్ ఎవరు స్టార్ట్ చేశారు, ఆరతి. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో 7తో డివైడ్ అవుతుందా చూడండి. 7 2s 14, సారీ 7 2s 14, 2 మిగులుతుంది 22. 7 3s ఇక్కడ 1 అనేది రిమైండర్ అంటే ఎగ్జాక్ట్గా 7తో డివైడ్ అవ్వట్లేదంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్ళిపోండి. ఇక్కడ 5 × 12 ఎందుకంటే వాళ్ళిద్దరు కంప్లీట్ చేశారనమాట. సో 60 యూనిట్స్ వర్క్ చేశారు చివర్లో. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 210 నుంచి 60 తీసామనుకోండి 150. ఈ 150 అనేది 7తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా అంటే ఇది కూడా డివైడ్ అవ్వదు, మనకి డెసిమల్లో వస్తుంది. ఎందుకంటే ఆప్షన్లో మనకి డెసిమల్లో లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్తి అనే అమ్మగారు డెసిమల్లో లేదు. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చెక్ చేయండి. 6 × 12 ఎంత వస్తుంది 72. సో 72 అంటే మనకి 210 నుంచి 70 తీసేయండి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 140. సారీ 210 నుంచి 140, రిమైనింగ్ ఎంత అవుతుంది 138. సో 138 అనేది 7తో డివైడ్ అవుతుందా చూడండి. సో 7 1 7 ఇక్కడ 6 మిగులుతుంది 68, 7 9 63 అంటే 5 అనేది రిమైండర్గా మిగులుస్తుందో ఇది కూడా మనకి రైట్ ఆన్సర్ కాదు. రిమైండర్ మిగిలకుండా ఈక్వల్తో డివైడ్ అయితే మనకి రైట్ ఆన్సర్. చివరిగా మనకి మిగిలింది ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది 100%. సో కాబట్టి చెక్ చేయండి. 7 × 12 ఎంత మనకి ఇక్కడ 84. సో 210 నుంచి మనకి 80 తీసేయండి ఎంత వస్తుంది 130. 130 నుంచి మళ్ళీ 210 నుంచి మనకి 80 తీసేయండి ఎంత వస్తుంది 130. 130 నుంచి ఇక్కడ 4 కూడా తీసేయండి 126 వస్తుంది. ఈ 126 అనేది 7తో డివైడ్ అవుతుంది చూడండి. 7 1 7 అంటే ఇక్కడ 5 మిగులుతుంది 56. 7 8 56. సో ఇది పోతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ ఆప్షన్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది దీని యొక్క ఆన్సర్. మనకు ఆప్షన్ నుంచి చేస్తే ఈజీగా అవుతుంది. బ్రిడ్జ్ కెన్ పెయింట్ ఏ వాల్ ఇన్ 7.2 days వైల్ మధు వుడ్ నీడ్ 10.8 days to complete the same job. If they work together, how many days will they take to paint the 5/6 of the wall? So 5/6 of the wall ని పెయింట్ చేయడానికి వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత టైం తీసుకుంటారని చెప్పి అడుగుతున్నారు.
సో బ్రిడ్జ్ ఎన్ని డేస్ తీసుకుంటాడంట వాల్ని పెయింట్ చేయడానికి 7.2 డేస్. అండ్ అలాగే మధు సేమ్ వాల్ని పెయింట్ చేయడానికి 10.8 తీసుకుంటాడంట. సో ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి డెసిమల్లో ఉంది, జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో రెండు వాల్యూస్ కూడా మనకి 1 డాట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఫస్ట్ డాట్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ 72, ఇది వచ్చేసి 108. సో వీటి యొక్క ఎల్సిఎం చేయండి. 72 108 ఎల్సిఎం చేసి 216 వస్తుంది. 216 అంటే మనకి ఏం చేయాలి, ఇక్కడ 1 డాట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 డాట్ పెట్టేసేయండి. సో ఇప్పుడు మాక్సిమం ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది కాబట్టి చెక్ చేసుకోండి. 27 × 3 అంటే 21, 0.2 × 3 అంటే 0.6. అండ్ అలాగే ఇది చూసుకుంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, టోటల్ వాల్ యొక్క వర్క్ వచ్చేసి 21.6 టోటల్ వాల్ యొక్క కెపాసిటీ. సో కాకపోతే క్వశ్చన్ ఏమంటుంది 5/6 ఆఫ్ ది వాల్ని పెయింట్ చేయడానికి వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత టైం తీసుకుంటారు అంటుంది. సో టోటల్ వచ్చేసి 21.6, కాకపోతే మనకి పెయింట్ చేయాల్సింది ఎంత 5/6. ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు కలిసి చేయాలి కాబట్టి 1/5 వాళ్ళిద్దరు కలిసిన వర్క్. సో ఇది వచ్చేసి 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ పాయింట్ అనేది పక్కన పెట్టేసామనుకోండి, ఇదేమవుతుంది 6 3 18, ఇక్కడ మళ్ళీ 3 మిగులుతుంది, మళ్ళీ 6 6 పోతుంది. సో ఇక్కడ ఒక డాట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఫైనల్ ఇక్కడ డాట్ పెట్టేయండి సరిపోతుంది. సో వాళ్ళిద్దరు కలిసి 5/6 ఆఫ్ ది వాల్ని పెయింట్ చేయడానికి పట్టే టైం వచ్చేసి 3.6 డేస్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఈ విధంగా డెసిమల్స్ వచ్చినప్పుడు జస్ట్ పాయింట్ని ఎలా అవాయిడ్ చేయాలో మీరు తెలుసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 24 experts can do as much as work 40 trainees in a given period of time. A piece of work can be done by 9 experts and 25 trainees. How many trainees alongside 12 experts would one need to complete a similar work in the same duration of time? So 24 experts can do as much as 40 trainees. 40 trainees ఎంతైతే వర్క్ చేస్తారో 20 ఎక్స్పర్ట్స్ కూడా అంతే వర్క్ చేస్తారని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఏ పీస్ ఆఫ్ వర్క్ డన్ బై 9 ఎక్స్పర్ట్స్ ప్లస్ 25 ట్రైనీస్. ఒక పీస్ ఆఫ్ వర్క్ ని 9 ఎక్స్పర్ట్ 25 ట్రైనీస్ చేస్తారంట. సేమ్ అదే సిమిలర్ వర్క్ ని 12 ఎక్స్పర్ట్స్ హౌ మెనీ ట్రైనీస్ అంటున్నాడు. సమ్ ఎక్స్ అనుకుంటే హౌ మెనీ ట్రైనీస్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఈ రెండింటి యొక్క వర్క్ అనేది మనకి ఈక్వల్ అవుతుంది. ఈ రెండింటి నుంచి వీళ్ళ యొక్క కెపాసిటీ రావడం, ఎఫిషియన్సీ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామనుకోండి 6 4 పోతుంది, 4 6 ఇది ఇంకా 6 తో పోదు కాబట్టి 4 6 4 10. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేసుకోమనుకో 2 3 2 5. ఫైనల్గా 3 ఎక్స్పర్ట్ చేసే పని 5 ట్రైనీస్ చేస్తారని చెప్పి అర్థం. ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకి క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది. 3 ఎక్స్పర్ట్ చేసే పని 5 ట్రైనీస్ చేస్తారు. సేమ్ ఇక్కడ ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దీన్ని ఏ విధంగా రాసుకో, 3 × 3 ఎక్స్పర్ట్స్ అని చెప్పి రాసుకోవచ్చు. ప్లస్ 25 ట్రైనీస్, అన్నింటినీ నేను ట్రైనీస్లో కన్వర్ట్ చేసింది ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సింది ట్రైనీస్ కాబట్టి. ఈ రెండు వరకు ఏం చెప్పాను, ఈక్వల్ అని చెప్పాను. ఇది కూడా ఏం రాసుకోవచ్చు 4 × 3 ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మనకి ఎందుకు రాస్తున్నాం ఈ విధంగా, 3 ఎక్స్పర్ట్స్ తీసుకోవడం 5 ట్రైనీస్ కాబట్టి, ప్లస్ ఎక్స్ ఇంటూ మనకి ఎంతమంది ట్రైనీస్ కావాలి. సో 3 ఇంటూ మనకి ఎంతమంది 3 ఎక్స్పర్ట్స్ ఈక్వల్ టు 5 ట్రైనీస్. సో 5 ట్రైనీస్ ప్లస్ ఇక్కడ 25 ట్రైనీస్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఇక్కడ 4 × 3 ఎక్స్పర్ట్స్ అంటే మనకి ఎంత 5 ట్రైనీస్ ప్లస్ ఎక్స్ ట్రైనీస్. మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో 3 × 5 అంటే 15 ప్లస్ 25 అంటే 40t ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసి 20t ప్లస్ XT. సో ఫైనల్గా XT యొక్క వాల్యూ ఏమవుతుంది, 40 ఇక్కడ వచ్చేసి -20 అంటే 20t అవుతుంది. సో ఫైనల్ X ఈజ్ ఈక్వల్ ఎంత 20 ట్రైనీస్ కావాలి. ఏదైతే 9 ఎక్స్పర్ట్స్ 25 ట్రైనీస్ వర్క్ చేస్తారో అదే వర్క్ని 12 ఎక్స్పర్ట్స్ 20 ట్రైనీస్ చేస్తారని చెప్పి అర్థం. మన క్వశ్చన్లో ట్రైనీస్ కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇన్ని స్టెప్స్ పడుతున్నా, లేకపోతే ఇక్కడ మనకి అయిపోతుంది సొల్యూషన్ అనేది. జస్ట్ ఇక్కడ ఒక స్టెప్ అండ్ అలాగే ఈ రెండింటిని డైరెక్ట్గా ఈక్వల్ చేస్తే దీని యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్,
Two pipes can fill an empty tank in 1.8 hours and 3 hours respectively, while a third pipe can drain the filled tank in X hours. An empty tank fills up completely in 2.25 hours. If all the three pipes are simultaneously open, find the value of X. సో మనకి ఏమంటున్నాడు, ఒక ట్యాంక్ని పైప్ 1 వచ్చేసి 1.8 అవర్స్లో ఫిల్ చేస్తుంది అంట, ఇంకొకటి పైప్ 2 వచ్చేసి 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది అంటున్నాడు. అండ్ అలాగే ఇంకొక పైప్ 3 వచ్చేసి డ్రైన్ చేస్తుందంటే ఖాళీ చేస్తుంది అంటే ఎంత, ఎక్స్ అవర్స్లో. దీని యొక్క వాల్యూ అనేది మనకి ఇవ్వలేదు. ఓవరాల్గా ఆ 3 పైప్స్ని ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క టోటల్ టైం వచ్చేసి 2.2 అవర్స్ పడుతుంది అంటున్నాడు. టోటల్ టైం ఇది వచ్చేసి టోటల్ టైం అనమాట. సో జస్ట్ వీటిని ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ కూడా మనకి డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ 18 అనుకోండి, ఇది 30 అనుకోండి. సో 18కి 30కి మనకి ఎల్సిఎం ఏమవుతుంది, సో 18కి 30కి ఎంత వస్తుంది ఎల్సిఎం, ఇది వచ్చేసి 6 3s 6 5s, సో 15 90 వస్తుంది. సో 90 అంటే మనకి ఏం చెప్పాను, ఇక్కడ మనకి ఒక డాట్ తర్వాత ఉంది కాబట్టి ఇది 9కి ఈక్వల్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 5 టైమ్స్ పోతుంది, ఇది వచ్చేసి 3 టైమ్స్ పోతుంది. ఇది మనకి ఏం చేస్తుంది, డ్రైన్ చేస్తుంది పైప్ 3 అనేది. సో ఎట్లా డ్రైన్ చేస్తుంది, మనకి దీని యొక్క కెపాసిటీ తెలియదు కాబట్టి సింపుల్గా మనం చేయాలంటే ఏమనుకోవాలి, 9/x వస్తుంది. 9/x అవర్స్లో ఆ ట్యాంక్ని డ్రైన్ చేస్తుంది అని చెప్పి అర్థం, ఎందుకంటే ఎక్స్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఆల్ ద 3 పైప్స్ ఆర్ సైమల్టేనియస్లీ ఓపెన్. 3 పైపులను ఒకటేసారి ఓపెన్ చేసినప్పుడు ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్ మనకి ఓపెన్ చేసినప్పుడు టోటల్ టైం వచ్చేసి 2.25 అవర్స్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. టోటల్ కెపాసిటీ ఎంత మనకి 9 డివైడెడ్ బై పైప్ 1 వచ్చేసి ఫిల్ చేస్తుంది 5 యూనిట్స్, పైప్ 3 వచ్చేసి 2 వచ్చేసి ఫిల్ చేస్తుంది, పైప్ 3 వచ్చేసి డ్రైన్ ఎంటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మైనస్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టోటల్ టైం ఎంత, 2.25 అవర్స్. సో టోటల్ టైం ఎంత మనకి ఇక్కడ 2.25 అంటే నేను జస్ట్ ఏం చేసుకున్న 225/100 అని చెప్పి రాసుకుంటున్నాను. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 25 9s పోతుంది, 25 4s. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 9 బై ఇక్కడ వచ్చేసి 5 + 3 8, సో 8x వస్తుంది. 8x మైనస్ 9, ఈ x అనేది మీదికి వెళ్ళిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ మనకి, ఇక్కడ 9/4. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, 36x ఈజ్ ఈక్వల్ టు 72x మైనస్ 81. ఈ 81 ఇక్కడికి వచ్చింది అనుకోండి ప్లస్ అవుతుంది. సో 72 మైనస్ ఇక్కడ అవుతుంది 36. సో 36x ఈజ్ ఈక్వల్ టు 81. సో 9 4s 9 9s. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 9/4. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసామనుకోండి 2.25 రావడం జరుగుతుంది. సో మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటిది, ఎక్స్ అడిగింది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియో చివరిలో ఒక 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా ఇవ్వడం జరుగుతుంది, వాటి యొక్క ఆన్సర్ అనేది నాకు కమెంట్ బాక్స్లో పెట్టాలి. సో క్వశ్చన్ నెంబర్ 8, ప్రమోద్ కెన్ పెయింట్ ఏ వాల్ ఇన్ రెడ్ 18 hours while Brajen can whitewash the wall completely in 24 hours. If starting with Pramod, the two works alternatively for an hour each, starting when the wall has just cemented on it. When it is completed painting red, how many hours will it take to paint the entire wall? సో ప్రమోద్ ఒక వాల్ని రెడ్ పెయింట్ వేయడానికి 18 hours పడుతుంది అంటున్నాడు. సేమ్ అదే వాల్ని వైట్ వాష్ చేయడానికి అంటే కంప్లీట్గా క్లీన్ చేయడానికి, పెయింట్ ఉన్నది క్లీన్ చేయడానికి బ్రజేన్కి ఎన్ని అవర్స్, 24 hours పడుతుంది అంటాడు. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఎన్ని తీసుకున్నామంటే ఇక్కడ పెయింట్ వేస్తున్నాడు, దీన్ని మైనస్ ఎన్ని తీసుకున్నా పెయింట్ అనేది క్లీన్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 72 ఎల్సిఎం అవుతుంది. ఇది 4 times, ఇది వచ్చేసి 3 times. ఇక్కడ మైనస్ అనేది పెట్టేసుకోండి, సింబల్ అనేది ఇండికేట్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అంటే ప్రమోద్ అనే అతను 4 units వర్క్ అనేది చేస్తే 4 units పెయింట్ చేస్తే 3 units బ్రిజేన్ అనే అతను ఏమంటాడు రబ్ చేస్తాడని చెప్పి అర్థం. సో ఇక్కడ ఆల్టర్నేట్ డే అంటున్నాడు. సైమల్టేనియస్ గా అంటే ఇద్దరు ఒకటే సారి చేస్తారు అని చెప్పి అర్థం. ఆల్టర్నేట్ డే అండ్ ఆల్టర్నేట్ అంటే ఒకరి తర్వాత ఒకరు చేస్తారని చెప్పి అర్థం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2 works ఆల్టర్నేటివ్ ఫర్ ఎన్ అవర్, ప్రతి ఒక్క గంటకి ఒక్కొక్కరు పని చేస్తారు ఆల్టర్నేట్ డేగా అంటున్నాడు.
సో ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? స్టార్టింగ్ వెన్ ద వాల్ హ్యాస్ జస్ట్ సిమెంటెడ్ ఆన్ ఇట్. సో మనకి స్టార్ట్ ఎవరు చేస్తున్నారు? ప్రమోద్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అవర్ ఇది. ఫస్ట్ అవర్ అనుకుంటే ప్రమోద్ 4 యూనిట్స్ వాల్ అనేది పెయింట్ చేస్తాడు. నెక్స్ట్ ఈ సెకండ్ అవర్ తీసుకున్నాం అనుకోండి, బ్రిజెన్ వచ్చేసి 3 యూనిట్స్ ఏం చేస్తాడు? వైట్ వాష్ చేశాడు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 4 - 3 1 యూనిట్. అంటే 2 అవర్స్లో 1 యూనిట్ అనేది వాల్ పెయింట్ అవ్వడం అనేది జరుగుతుంది. మన క్వశ్చన్లో ఏమడిగాడు? 72 యూనిట్స్ ఉంది టోటల్ ఆ వాల్ యొక్క కెపాసిటీ. ఆ 72 యూనిట్స్ పెయింట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 యూనిట్ పెయింట్ అవ్వడానికి 2 అవర్స్ పడితే 72 యూనిట్స్ పెయింట్ అవ్వడానికి ఇంటూ 2 టైమ్స్ అంటే 144 అవర్స్లో ఆ వాల్ అనేది కంప్లీట్గా పెయింట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్స్ డి అనేది రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో ఓరు వైట్ వాష్ చేస్తారు లేదా ఎంటీ చేస్తారు, ఈ విధంగా మనకు అడగడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది తరచుగా మనకి ఎగ్జామ్లో అడగడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A water tank is filled in 5 hours by 3 pipes X, Y and Z. Pipe Z is thrice as fast as Y. Pipe Y is twice as fast as X. How much time will pipe X alone take to fill the water tank? So ఒక వాటర్ ట్యాంక్ ని X, Y, Z అనే వాళ్ళు 5 hours లో ఫిల్ చేస్తారంట ఓవరాల్ గా. ఇక్కడ కెపాసిటీ ఏ విధంగా ఇచ్చాడు? X, Y, Z. ఇక్కడ ఏమంటున్నాడు? Y అండ్ Z. ద Z ఈస్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ Y. సపోజ్ Y కెపాసిటీ 1 ఉందనుకోండి, Z వచ్చేసి దీనికి 3 రెట్లు ఉంటుంది అంట. 3 రెట్లు అంటే ఇక్కడ 3 ఉంటుందని చెప్పి అర్థం. అండ్ అలాగే Y ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ X. సపోజ్ మనకి ఏంటిది? X అనేది 1 యూనిట్ ఉందనుకోండి, Y అనేది దీనికి ట్వైస్ అంటే 2 యూనిట్స్ ఉంటుందని చెప్పి అర్థం. ఈ మూడిటి రేషియో కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ Y యొక్క వాల్యూని ఈక్వల్ చేయాలి. అంటే దీనికి ఏం చేస్తాం మనం? ఇక్కడ 2తో మల్టిప్లై చేసి సరిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడ ఈ Y అనేది ఏమవుతుంది? ఇక్కడ ఈ కేసులో 2, 6 అంటే ఓవరాల్ గా X, Y, Z యొక్క కెపాసిటీ ఏ విధంగా వస్తే 1:2:6. సో ఆ ముగ్గురు కలిసి ఆ ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 5 hours పడుతుంది. అంటే 7 యూనిట్స్ వచ్చేసి 5 hours పడితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? హౌ మచ్ టైమ్ విల్ పైప్ ఎక్స్ అలోన్ టు ఫిల్ ద వాటర్ ట్యాంక్. సో పైప్ ఎక్స్ ఆ ఎంటీగా ఉన్న వాటర్ ట్యాంక్ ని అలోన్ గా ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో ఎక్స్ యొక్క కెపాసిటీ ఎంత? 1. సో 1 యూనిట్ ఫినిష్ చేయడానికి ఎన్ని అవర్స్? ఎక్స్ అనుకుంటున్నాను. సో ఫైనల్ గా తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 days పడుతుంది. 35 days లేకపోతే 35 hours. ఆప్షన్లో ఏది ఇస్తుంది? సో అవర్స్ ఇచ్చాడు కాబట్టి అవర్స్. సో ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ మనకి? ఇక్కడ సో ఎక్సే. సో ఎక్స్ అనేది ఆ ట్యాంక్ ని ఇండివిజువల్ గా ఫిల్ చేయడానికి 35 hours పడుతుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. It took 51 people 75 days to construct a wall. What fraction of work can be completed by 34 people 90 days in 90 days? So 51 people 75 days తీసుకుంటారంట ఒక హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి. సేమ్ అదే కన్స్ట్రక్షన్ 34 people 90 days చేస్తే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అనేది మిగులుతుంది అంటుండే. సో వర్క్ ఇచ్చాడు కాబట్టి మనకి వర్క్ అనేది ఎప్పుడు డివైడెడ్ బై ఉంటుంది. సో ఇక్కడ 1 యూనిట్ వర్క్ అనేది వీళ్ళిద్దరు ఫినిష్ చేస్తే ఎంత ఫ్రాక్షన్ అంటుంది కాబట్టి మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం మనం. ఎక్స్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. 17 2s 17 3s 3 1s 3 30s. సో ఫైనల్గా ఎంత వస్తుంది ఇక్కడ? 75 ఈజ్ ఈక్వల్ టు 2 into 30/x. x ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఇంటూ అయిపోతుంది. సో 15 2s 15 5s. సో ఓవరాల్ గా x ఈక్వల్ టు ఏమవుతుంది? 4/5 యూనిట్స్ వర్క్ అనేది మిగిలిపోతుంది. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్ బై కంప్లీటెడ్ బై 34? ఎంత ఫ్రాక్షన్ వర్క్ ఫినిష్ చేస్తున్నారంటే 4/5 యూనిట్స్ వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారని చెప్పి అర్థం. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? అర్థమైతే మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. 51 people
75 డేస్లో ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు. హౌస్ యొక్క వర్క్ వచ్చేసి నేను 1 యూనిట్ అనుకుంటున్నాను. అదే 34 పీపుల్ 90 డేస్ వర్క్ చేస్తే ఎంత యూనిట్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో మనకి ఎక్స్ అనేది తీసుకున్నాం. సో ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఫైనల్గా 4/5 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ మనకి రిమైనింగ్ ఎంత వర్క్ ఉంటుంది అని క్వశ్చన్లో అడిగాడు అనుకోండి, రిమైనింగ్ వర్క్ గురించి అడిగాడు అనుకోండి. సో టోటల్ వర్క్ మనం ఎంత తీసుకున్నాం 1. ఆ 1లో నుంచి మనకి ఫినిష్ అయిన వర్క్ ఎంత 4/5. సో మనకి ఏమవుతుంది 1/5 అనేది రిమైనింగ్ వర్క్ అనమాట. ఎంత వరకు మిగిలిపోయి ఉంటుంది అన్నాడు అనుకోండి, అప్పుడు 1/5 అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత వరకు ఫినిష్ చేసి ఉంటుంది అన్నాడు కాబట్టి 4/5 ఆన్సర్ అవుతుంది. ఈ రెండింటి మీద డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోండి. మనకి రిపీటెడ్గా వీటిని అడుగుతాడు. ఎంత వరకు ఫినిష్ అయింది లేకపోతే ఎంత వరకు మిగిలి ఉంది, రిమైనింగ్ వర్క్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మీరు గుర్తుంచుకోండి. సో క్వశ్చన్లో హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ అన్నాడు. ఇన్ కేస్ మనకి హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ రిమైన్స్ అన్నాడు అనుకోండి, ఎంత వరకు మిగిలి ఉంటుంది అన్నాడు అనుకోండి, 1/5 ఆన్సర్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడే మనకి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ ఆప్షన్లో మనకి 1/5 కూడా ఉందనుకోండి, అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత రిమైనింగ్ వర్క్ ఉంటుంది అంటే 1/5, ఎంత వరకు ఫినిష్ అయింది అంటే 4/5. సో 10 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశాను. లాస్ట్ 2 క్వశ్చన్స్ చూడండి, అవి మీకు హోంవర్క్ ఇస్తాను. వాటి యొక్క సొల్యూషన్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ రెండింటి యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11, A and B can do a piece of work together in 35 days. If A works alone and completes 5/6 of the work and then leaves the rest work with B to do by herself, it takes a total of 70 days to complete the work. How many days would it take A, the more efficient among the duo, to complete the entire work by oneself? సో ఏమంటున్నాడు, A ప్లస్ B ఒక పనిని 35 డేస్లో చేస్తారంట. అండ్ అలాగే ఇంకా ఏమంటున్నాడు, ఇఫ్ A వర్క్స్ అలోన్, సో ఏ ఒక్కడే అలోన్ గా వర్క్ చేసి 5/6 ఆఫ్ ది వర్క్ ని కంప్లీట్ చేశాడంట. అండ్ రిమైనింగ్ వర్క్ ఏంటంటే 1/6 వర్క్ ఉంటుంది. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత వస్తుంది, దాంట్లో నుంచి 5/6 ఏ అనేది ఫినిష్ చేశాడంట. రిమైనింగ్ వర్క్ ఏంటి ఉంటే 1/6 అనేది బీకి వదిలేసాడంట. టోటల్ గా వర్క్ వచ్చేసి 70 డేస్ లో ఫినిష్ అయిందంట. ఫినిష్ అయితే హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ టు ఏ, సే ద మోర్ ఎఫిషియంట్ అమంగ్ డు. ఇద్దరిట్లో మోర్ ఎఫిషియంట్ ఏ ఉన్నాడు అంటున్నాడు. ఎన్ని డేస్ లో టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్ బై వన్ సెల్ఫ్. ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేశాడని చెప్పి అడుగుతున్నాడు. సో దీని యొక్క ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Arjun, Bhakti and Carol were paid a total of 3900 per working a library. Each was paid in proportion to the number of hours he or she worked. If Arjun worked for 30 hours, Bhakti worked for 40 hours and Carol worked for 60 hours, how much will Arjun paid? సో ఇక్కడ ఏంటిది, అర్జున్ కి, భక్తికి, కేరోల్ కి ముగ్గురికి కలిపి 3900 ఇచ్చారంట ఒక లైబ్రరీలో వర్క్ చేసినందుకు. వీళ్ళ యొక్క ఇవ్వడం అనేది ఏ విధంగా ఇచ్చారంటే వాళ్ళు వర్క్ చేసిన వర్కింగ్ అవర్స్ ని బట్టి అవి అనేది డిస్ట్రిబ్యూట్ చేశారంట. డిస్ట్రిబ్యూట్ చేస్తే అలా ఇండివిజువల్ గా మనకి అడుగుతుంది. ఇక్కడ అర్జున్ది అడిగాడు. సో ఇక్కడ మూడింటిని మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆ ముగ్గురికి కలిపి 3900 వస్తే ఇక్కడ అర్జున్ వచ్చేసి 30 అవర్స్ చేశాడంట, భక్తి వచ్చేసి మనకి 40 అవర్స్ అంట, అండ్ అలాగే కారోల్ వచ్చేసి 60 అవర్స్. వీళ్ళ మనీ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి అవర్స్ అనేది ఇచ్చారు. వాటిని మీరు రేషియోలో కన్వర్ట్ చేసుకొని చేయండి, సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. సో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. సో ఫిబ్రవరి 10కి స్టార్ట్ అవుతుంది.
మీ దగ్గర నుంచి ఎంత త్వరగా రెస్పాన్స్ వస్తే అంత త్వరగా ఈ క్లాస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నాకు రెస్పాన్స్ని బట్టి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఒకరు మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కోర్సుకి సంబంధించి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా 8074180755 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సరిపోతుంది, లేదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా సరిపోతుంది. వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ బేసిక్ బ్యాచ్లో తప్పకుండా జాయిన్ అండి, బేసిక్ టు అడ్వాన్స్. తప్పకుండా మీకు అందరూ బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను తప్పకుండా చెప్తున్నాను. ఎవరైతే అప్కమింగ్ నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మనకి బేసిక్గా మనకి బై లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. తెలుగు అలాగే ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో మీకు ఎలాంటి వరి అవ్వాల్సిన పని లేదు. తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్కి కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్.